అందరికీ నమస్కారం అండి. నా పేరు నిమ్మల రామారావు అండి. ఈ రోజున మనం హోమియో చిట్కాలో భాగంగా పశు వ్యాధులు హోమియో ప్రథమ చికిత్స మనం తీసుకుందామండి. ఈ రోజున మనం తెలుసుకోబోయే అంశం ఏమిటి అంటే పశువులలో గాలి కుంటు వ్యాధి వలన పుండ్లు నివారణ హోమియో చికిత్స గురించి మనం తీసుకుందాం. మామూలుగా ఏమిటి అంటే పశువులకి గాలికుంటు వ్యాధి వచ్చినప్పుడు అంటే గాలికుంటు వ్యాధి నివారణ హోమియో ప్రథమ చికిత్స గురించి నా యొక్క హోమియో చిట్కాలు అని యూట్యూబ్ ఛానల్లో గతంలో ఒక వీడియో తీసానండి. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా గాలికుంటు వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు అలాగ ఉంటాయి, హోమియో చికిత్స ఏ విధంగా పనిచేస్తుంది, నివారణ అన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగిందండి. మరి ఈరోజు ఏమిటంటే దాని తర్వాత ఏమిటంటే పశువులకి గాలికుంటు వ్యాధి వాళ్ళని వచ్చే పుండ్లు నివారణ హోమియో చికిత్స గురించి మనం చెప్పుకోబోతున్నామండి. మామూలుగా ఏంటంటే ఈ యొక్క గాలికుంటు వ్యాధి వచ్చేటువంటి పశువుకి మనం ఏంటంటే కడుపులోకి అండి మిక్సాల్ 200 అంటే పెద్ద పశువుకి మనం ఏంటంటే మిక్సాల్ 200 అనేటటువంటి హోమియో ఔషధాన్ని రోజుకి ఒక్కసారి అండి 10 మాత్రలు. ఈ రకంగా వ్యాధి వచ్చిన పశువుకి రోజుకి ఒక్కసారి మిక్సాల్ 200 10 మాత్రలు. ఈ రకం రోజుకో మోతాదు, పొద్దున్న అవ్వచ్చు సాయంత్రం అవ్వచ్చు, ఏదో ఒక టైంలో ఒక మోతాదు వరుస 3 రోజులు వాడాలండి. అదే కొన్ని ప్రాంతాల్లో ఏమిటంటే డైల్యూషన్ వాడతారు కాబట్టి మిక్సాల్ 200 రోజుకి 5 చుక్కలు రోజుకి ఒకసారి అండి, రోజుకో మోతాదు చొప్పున వరుస 3 రోజులు వాడాలి. ఈ రెండాట్లు ఏదో ఒక విధంగా అనుసరించండి. ఈ యొక్క గాలికుంటు వ్యాధి వచ్చే పశువుకి మిక్సాల్ 200 రోజుకో మోతాదు వరుస 3 రోజులు వాడి దూరంగా దాన్ని జాగ్రత్తగా అట్టి పెట్టారండి. మామూలుగా ఏంటంటే గాలికుంటు వ్యాధి వచ్చినటువంటి చిన్న పశువులకు అనుకోండి, చిన్న దూడలకి దానికి ఏమిటాయంటే మిక్సాల్ 30 అనేటువంటి హోమియో ఔషధాన్ని ఒక 5 మాత్రల్లో రోజుకి ఒక మాత్ర చొప్పున ఏదో టైంలో రోజుకి ఒక మాత్ర చొప్పున వరుస 3 రోజులు వాడాలని. కొన్ని ప్రాంతాల్లో డైల్యూషన్ వాడతారు కాబట్టి దీనికి బదులుగా మిక్సాల్ 30 డైల్యూషన్ తీసుకున్నట్టయితే 3 చుక్కలు ఈ యొక్క దూడకి చిన్న దూడకి ఏంటంటే నాలుక మీద వేయాలండి, లేదా శుభ్రమైన మంచినీళ్ళు తీసుకుని దాంట్లో వేసి పట్టించినా కూడా కడుపులోకి పర్లేదండి. అంటే చిన్న దూడకి ఇబ్బంది కలగకుండా కడుపులోకి మనం పట్టించాలండి. ఈ 2 విధానంలో ఏదో ఒక విధానం అనుసరించండి. ఈ చిన్న దూడ కనుక గాలికుంటు వ్యాధి వస్తే మిక్సాల్ 30 రోజుకో మోతాదు వరుస 3 రోజులు వాడి దాన్ని జాగ్రత్త పక్కన ఎట్టి పెట్టాలండి. మరి ఇది బాగానే ఉందండి. మరి ఈ యొక్క పశువుకి గాలికుంటు వ్యాధి వచ్చినటువంటి పుండ్లకి చాలా అద్భుతమైనటువంటి నివారణ హోమియో ప్రథమ చికిత్స ఉందని అవి తెలుసుకుందామండి. ఏమిటంటే మొట్టమొదట ఏ పశువుకైతే గాలికుంటు వ్యాధి వలన పుండ్లు వచ్చినాయో ఆ పశువుకి మీరు ఏంటంటే స్థానికంగా ఉండే హోమియో షాప్ దగ్గరికి వెళ్ళి క్యాలెండర్లా మొదటించడం ఒక 15 ml తెచ్చుకోండి. తర్వాత దీంతో పాటు ఏమిటంటే ఎక్నీసి అంగుష్టి పోలియో మాత్రం 15 ml తీసుకోండి. తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క గాలికుంటు వ్యాధి వచ్చినటువంటి పశువుకి మీరు శుభ్రంగా కొంచెం అంటే ఒక 100 ml మంచినీళ్ళు తీసుకుని దాంట్లో ఏం చేయాలంటే క్యాలెండర్లా మొదటించరు ఒక 25 లేదా 30 చుక్కలు వేయాలండి. వేసి దానికి ఏంటంటే పుండ్ల మీద కడగాలండి. కడిగి తర్వాత ఏం చేస్తారంటే పుండి మీద కడగండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్నీసి అంగుష్టి పోలియో మొదటిని తెచ్చుకున్నారు కదండి, ఇది ఏం చేస్తారంటే 100 ml కొబ్బరి నూనెలో ఎక్నీసి అంగుష్టి పోలియో మొదటిని 15 ml వేసేసి చక్కగా ఒక 20 సార్లు గుంజేయండి. గుంజేసిన తర్వాత చక్కటి ఔషధంగా తయారవుద్దండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే తెలుగుగా ఫస్ట్ నేను చెప్పినట్టు క్యాలెండర్లో మొదటించడం మంచి వాటర్లో 100 ml వాటర్లో ఒక 25 లేదా 30 చుక్కలు వేసి మొట్టమొదట ఆ గాలికుంటు వ్యాధి వచ్చిన పుండ్లను కడుగుతారండి. కడిగితే ఇది ఏంటంటే క్యాలెండర్లో యాంటీసెప్టిక్ అని పనిచేస్తుందండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్నీసి అంగుష్టి పోలియో మొదటించరు 100 ml కప్పును కలిపారు కదండి, అది పైపోతగా పోస్తారండి. ఈ రకంగా రోజు నేను చెప్పిన విధంగా ఉదయం సాయంత్రం పోస్తారండి. ఎక్నీసి అంగుష్టి పోలియో మొదటించడం ఏంటంటే గాలికుంటు వ్యాధి వలన వచ్చిన పుండ్లను అద్భుతంగా పుండ్లు నయం చేస్తుందండి. నేను చెప్పిన విధంగా పైన చెప్పినట్టు చక్కగా వాడి ఈ యొక్క పశువుకి గాలికుంటు వ్యాధి వచ్చే పుండ్లను చక్కగా నయం చేయవచ్చండి. మరి నేను చెప్పినట్టు గాలికుంటు వ్యాధి వచ్చిన పుండ్లకి నేను చెప్పిన విధానం అనుసరించి చక్కగా ఈ యొక్క హోమియో ఔషధాలు హోమియో మొదటించల్లో వాడి చక్కగా ఈ వ్యాధిని మనం పుండ్లను నయం చేయవచ్చండి. మరి అయితే మన లక్షణాల ప్రకారం చక్కగా వాడి ఈ వ్యాధిని మనం నివారణ చేయవచ్చు, పుండ్లను కూడా నివారణ చేయవచ్చండి. మరి హోమియో వైద్య శాస్త్రం ఖర్చు తక్కువ సురక్షితం అండి. అయితే లక్షణాల ప్రకారం వాడాలండి. హోమియో ముందు ఎట్టి పరిస్థితులు ఘాటు వాసన లేని ప్రదేశంలో ఉంచాలని, చిన్నపిల్లలు దూరంగా ఉంచాలండి. మరి ప్రతి పాడైతే పశుపశులో కూడా నేను చెప్పిన విధంగా ఈ గాలికుంటు వ్యాధి వచ్చిన పుండ్లకు నేను చెప్పిన హోమియో ప్రథమ చికిత్స వాడి అద్భుతమైన ఫలితాలు పొందుతారని నేను ఆశిస్తున్నానండి. మరి నా హోమియో చిట్కాల యూట్యూబ్ ఛానల్ ప్రతి పాడరైతు పశుపశులో కూడా
సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని మనసు కోరుకుంటున్నాను అండి. నాకు అవకాశం మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి.